మీ ద్వారా ఈ రాష్ట్ర నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అప్డేట్ చూద్దాం. శ్రీకాకుళం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డాక్టర్ వై పోలినాయుడు హాజరై అసమానత లేని సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి విలువను అందించారని చెప్పారు. రాజ్యాంగం ప్రజాస్వామ్య రక్షణ కవచమని కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి పౌరుడు పాత్రత వహించాలని వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరాం ప్రసాద్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సామాజిక సేవలందిస్తున్న ఇందిరా ప్రసాద్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుళ్ళ జగ్గారావు, సుగంధం సంజీవరావు, గేదెల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం వలన మనం ఈరోజు సుమారు 75 దాటిపోయిందా మనకి రాజ్యాంగం. ఇది మన నాయుడు గారు చెప్పారు ఏంటి, మనం అప్పుడప్పుడు దేశ ప్రజలు దేశ యొక్క ఉద్దేశాలు, దేశ యొక్క అభివృద్ధి కోసం కొన్ని రకాలుగా సవరణ కూడాను బాబు సాహెబ్ గారు మనకి దృఢ రాజ్యాంగం ఏదైనా ఉంది అంటే అది భారత రాజ్యాంగమే. 395 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లతో ఈరోజు మనందరం వాటిని కవచంగా భావిస్తూ ఆనందంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సమన్యాయంతో బతుకుతున్నాము అంటే ఈ రాజ్యాంగమే మనకి గుండెకాయ. ఇలాంటి రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించబడి 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు భారతదేశ ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఆనందంతో ఈ సమన్యాయ భావంతో ముందుకు వెళ్తున్నారు. చాలామందికి అణగారిన వర్గాలకి, పీడిత వర్గాలకి న్యాయం జరగడానికి ముఖ్య కారణమైనటువంటి రాజ్యాంగం మరింత పరిడిల్లుతూ ప్రపంచంలో ఒక మార్గదర్శిగా ఉండాలని మన భారతీయులంతా వాటిని సరిగ్గా ఉపయోగించుకొని ఆ చట్టాలలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా మదనపల్లిని జిల్లాగా పీలేరు రెవెన్యూ డివిజన్గా మంత్రివర్గంలో ఆమోదం కావడంతో మదనపల్లి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కళ నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏఎంసీ వైస్ చైర్మన్, టీడీపీ ఎక్స్ కౌన్సిలర్ రామిశెట్టి ఆంజనేయులు. మన మదనపల్లికి అన్ని అవకాశాలు ఉన్న మదనపల్లిని ఇన్ని రోజులుగా జిల్లా చేయకపోవడం అది వైసీపీ చేసిన తప్పు. కాబట్టి పాదయాత్రలో లోకేష్ బాబు ఏదైతే హామీ ఇచ్చినాడో ఆ హామీ ఈరోజు నెరవేరింది. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్లో కూడా జాక్పాట్ ఈరోజే నిలిపేయడం జరిగింది. అన్ని విధాల మదనపల్లికి మంచి శుభసూచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి మన మదనపల్లి ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు అన్నీ మన మదనపల్లికి మంచి శుభసూచకాలు జరుగుతున్నాయి. కాబట్టి మదనపల్లి నాయకులకు, సంఘాల వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని ముడిసిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నూతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మండల జెడ్పీటీసీ సభ్యుడు కరి సత్యం, మండల అధ్యక్షుడు బూరె బాబురావు ముఖ్య అతిథులుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వ హామీలు మోసపూరితమని ప్రజలు గ్రహించి జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరలా కోరుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు బొడ్డు లక్ష్మి, సర్పంచ్ మతల దేముడమ్మ, కొత్తపల్లి సర్పంచ్ శ్రీ చింతల సత్య వెంకటరమణ, కేఎం పాల్ సర్పంచ్ శ్రీగంధం రామకృష్ణ, దేవరపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండపల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం నియోజకవర్గం ఎల్లెన్పేట మండలం ఎంభారం గ్రామంలో నిర్వహించిన శ్రీ 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 నీలమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఆయన గ్రామ పెద్దలు భక్తులతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలన్నారు. ఇక్కడ కొత్తగా నిర్మించిన ఆలయం గ్రామానికి శోభను భక్తి వాతావరణాన్ని మరింతగా తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఈ మహోత్సవ కార్యక్రమంలో ఎల్లెన్పేట మండలం ఎన్డీఏ కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46ను రద్దు చేసి బీసీలకు 42%తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు రోడ్డుపై బైఠాయించారు బీసీ సంఘం నాయకులు. దీంతో ట్యాంక్ బండ్ నుండి హిమాయత్ నగర్, లిబర్టీ చౌరస్తా వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న బీసీ సంఘ నాయకులతో ఘర్షణకు దిగారు వాహనదారులు. కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల జోక్యంతో ఆందోళన విరమించారు బీసీ సంఘం నాయకులు. బాపట్ల జిల్లా కొరసపాడు మండలంలోని ప్రజలందరూ ఇంటి పన్నును ఫోన్పే ద్వారా చెల్లించవచ్చని ఇన్ఛార్జ్ ఎండీఓ చంద్రసేన్ తెలియజేశారు. అన్ని గ్రామ సచివాలయాల వద్ద క్యూఆర్ కోడ్ బోర్డులను డిస్ప్లే చేసినట్లు ఆయన చెప్పారు. యూపీఐ ద్వారా పేమెంట్ చెల్లించిన వెంటనే రసీదు కూడా మొబైల్లోనే వస్తుందని ఇన్ఛార్జ్ ఎండీఓ చంద్రసేన్ తెలిపారు. ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇంటి పన్ను కట్టడానికి మనకి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ అనేది గ్రామంలో ప్రతి పంచాయతీ ఆఫీసులోను, అలాగే మండల పరిషత్ కార్యాలయాల్లోనూ, ఇంకా వివిధ పబ్లిక్ ప్లేస్లో కూడా ఈ క్యూఆర్ కోడ్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కూడా ఆన్లైన్లో తెలిసిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా నేరుగా ఆన్లైన్లోకి వెళ్ళి మీ పేరు, మీ ఊరి పేరు, మీ ఇంటి పేరు, మీ ఇంటి నెంబర్తో ఇంటి పన్ను కట్టుకోవచ్చు, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టుకోవచ్చు. దీని ద్వారా మనకి రసీదు కూడా నేరుగా మీ మొబైల్ నెంబర్కే మీకు వస్తుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు కార్యాలయాలకు వచ్చి తిరిగి వెళ్ళే పని ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలందరూ కూడా మీ పంచాయతీల్లో ఎంతైతే బకాయిలు ఉన్నారో ఇంటి పన్నులు అవన్నీ కూడా కట్టేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా మరికొన్ని సేవల్ని, పంచాయతీ అందించే సేవలన్నింటినీ కూడా ఆన్లైన్లో చేయదలుచుకుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మనకి
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోరుకొండ రోడ్డులో శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. స్వామివారికి పండితులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. తెల్లవారక ముందే వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి తమ దోషాలను పోగొట్టాలని సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. అంతటి మహిమగల దేవుడు సుబ్రహ్మణ్య స్వామి అని గట్టిగా నమ్ముతారు. వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవడానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, వారి సతీమణి దంపతులుగా వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరం వద్ద చేపల సమస్యలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్తో సమావేశమయ్యారు. చేపల వారిని భూకంపం లేకుండా వారి జీవనాన్ని ప్రభావితం చేయకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి కేటాయించాలని కోరారు. కొత్త చేపల అద్దెలు పంచాయతీ విధానం ప్రకారం కేటాయించమని, తద్వారా వారికి శాశ్వత పరిష్కారం లభించమని సూచించారు. కలెక్టర్ వినోద్ కుమార్ సమస్యను సానుకూలంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం ప్రారంభించారని సమావేశంలో తెలిపారు. నేను డీటెయిల్గా చేస్తాను. అది అమ్మకాలకి వేరే చోట చూపిస్తే బెటరా? బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో 76వ రాజ్యాంగం ఆమోద దినోత్సవ కార్యక్రమాన్ని ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని భవానీ కూడలి వద్ద ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, ఆటో యూనియన్ అధ్యక్షులు చక్రవర్తి చందు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విశాలమైన దృఢమైన భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని, రాజ్యాంగం రచన సంఘం అధ్యక్షులుగా డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ ఎంతో శ్రమించారన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు బంటారు చంటిబాబు, అంకం నాగరాజు, శాసన పరిశోధకులు జ్యోతి, చంద్రమౌళి, విశ్రాంత ఆర్జేడీ ఉబ్బ దేవపాలన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ తాళ్ళూరి బాబురావు పాల్గొన్నారు. ఈరోజు మన రాజ్యాంగాన్ని మనం తయారు చేసుకొని మన భారతదేశానికి మనం భారత రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్, ఎంఎస్సీ అనుబంధ సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎంఎస్సీ అధికారుల ప్రతినిధి కోటా ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ అంబేద్కర్ కృషి వల్ల యావత్ భారతదేశానికే రాజ్యాంగ శాసనాన్ని అందివ్వడం జరిగిందన్నారు.
ఆ యొక్క రాజ్యాంగం అమలు కాకుండా ఉండేందుకు కొన్ని దుష్టశక్తులు అడ్డుపడి దళితులకు న్యాయం జరగకుండా చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కాటేపు జాన్ మాదిగ, ఎంఎస్సీ అధ్యక్షులు ప్రకాశం మాదిగ, మిడుతూరు మండల ఇన్ఛార్జ్ బి సతీష్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని ఈరోజు రాసి రచించి అప్పచెప్పిన దినం ఈరోజు. అమలు పరిచినది జనవరి 26వ తేదీ. అయితే బలహీన వర్గాల కోసం, మన ఆశయాల కోసం రచించిన రాజ్యాంగం, ఆ యొక్క చట్టాలను, ఆ రాజ్యాంగంలోని యొక్క లొసుగులను బయటికి తీసి ఆ యొక్క చట్టాలను అమలుపరిచే కాడ రాజకీయ నాయకులు, పెత్తందారులు అమలుపరచకుండా బడుగు బలహీన వర్గాలను తొక్కేయాలనే ఆలోచనతో ఉన్న సమయంలో 30 సంవత్సరాల కిందట మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి వర్గీకరణ కోసమే కాకుండా అంబేద్కర్ గారు మన కోసము సవరణ చేసిన చట్టాలను, ఫలాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందించాలనే దృక్పథంతో పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ముందరికి తీసుకుపోవడంలో భారతదేశంలో ఆయన ఒక్కడే అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నారు. అయితే కొందరు నాయకులు వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం పెత్తందారులకు తొత్తులుగా మారి ఈ యొక్క రాజ్యాంగంలోని చట్టాలను ఆ పెత్తందారులకు తొత్తులుగా మారి పెత్తందారులకు అనుకూలంగా ఉండి భారతదేశంలో ఉండబడే బడుగు బలహీన వర్గాల హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో నవీన్ యాదవ్తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు శ్రీధర్ బాబు, మంత్రి అజారుద్దీన్, మేయర్, డిప్యూటీ మేయర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, విహెచ్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని రామాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం స్పష్టం చేశారు. పీఏసీఎస్ చైర్మన్గా ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆయనకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రం మాట్లాడుతూ రామాయంపేట పీఏసీఎస్ పాలకవర్గం పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించడంతో తాము హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. పాలకవర్గం పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దీంతో తాను ఈ నెల 19న తిరిగి బాధ్యతలు స్వీకరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు నరేందర్, నాగేష్, వెంకట్ గౌడ్తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నివారణ కారణాల వల్ల 14/8/2025 రోజున సొసైటీ పాలకవర్గాన్ని ప్రభుత్వం రద్దు చేయడం జరిగినది. దీనిపై కోర్టుకు వెళ్ళడం జరిగినది.
కోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఈ నెల 19వ తేదీన బాధ్యతలు స్వీకరించడం జరిగినది. నేడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సన్మాన కార్యక్రమం జరిగినది. నేటి నుండి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తాం, పాటు రైతుల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తాం. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. సంఘ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో పాటు రైతులు సహకరించాలని. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో 72 దేవాలయాలతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల గ్రామంగా కోరుకొండ ఉంది అంటే ఈ గ్రామం ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ జనతా పార్టీ నాయకులు, విశ్వ హిందూ ధర్మం పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండలోని శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన 72వ షష్ఠి మహోత్సవాలకు హాజరైన కంబాల శ్రీనివాసరావు ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం, అన్నదానానికి 2 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గర ఉన్న 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఇది కోరుకొండ గ్రామం. ఈ గ్రామం ఎంత విశిష్టమైన ఆ గ్రామం అంటే ఈ గ్రామంలో 72 ఆలయాలు ఉన్నాయన్న విషయం నేను ఇక్కడ చదువుకున్నా కానీ నాకు తెలియని విషయం. అది చాలా ప్రశస్తమైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఒక పెద్ద కొండ. ఆ కొండ మీద ఆయన స్వయంభూగా వెలవడం. ఇదే ప్రాంతంలో మెయిన్ రోడ్ మీద శ్రీవల్లి దేవసేన సమేత మయూర వాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాక్షాత్తు సర్పరూపంలో ఆయన దర్శనాన్ని ఇవ్వడమే కాకుండా కురువై ఉన్నారాయన. నేను చదువుకునే రోజుల్లో నేను కాలేజీకి వెళ్తూ స్వామివారిని దర్శించుకునేటప్పుడు ఆ స్వామివారి యొక్క బుస కూడా నేను చాలాసార్లు వినడం జరిగింది. అంతటి మహిమాన్వితమైన దేవుడు, సర్పస్వరూపులు ఆయన ఉంటూ ఎవరికి ఎటువంటి హాని చేయకుండా సదా ప్రజలను అందరినీ ఆశీర్వదిస్తూ చాలా సంవత్సరాలుగా వైభవంగా ప్రకాశిస్తున్నారు. అటువంటి పుణ్యక్షేత్రంలో నేను మొన్న నూతన ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు నేను ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి వచ్చి అన్నదానానికి 2 లక్షల రూపాయల విరాళం ఇవ్వడమే కాకుండా ఆ రోజు నేను 25 లక్షలతోటి స్వామి వారి చేతిలో ఉండే వేలాయుధం తయారు చేస్తా అని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. వెంటనే కటకం చలం గారికి 1,00,000 రూపాయలు, ఆయన మాజీ సర్పంచ్ అయినా, ఆయనకి 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చాను. 1 తులం బంగారం పట్టుకొచ్చారు. అప్పుడు నిన్న అంటే 25వ తారీఖు నవంబర్ 2025 నిన్న మంగళవారం నాడు నిన్న రాజమండ్రి వెళ్ళి ఈ ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రధాన సభ్యులు అందరూ బాబ్జీ గారు, అలాగే కాశీ గారు లాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారందరితో కలిసి, ప్రసాద్ గారు, అర్చన ప్రసాద్ గారు, అందరూ ప్రముఖులతో కలిసి, నేను ఎవరి పేరున చెప్పుకోవడం మర్చిపోతే క్షమించండి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. వనపర్తి జిల్లా రాజానగరం అయ్యప్ప స్వామి సన్నిధిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు కనుక పండుగగా జరిగాయి. ఉదయం నుండి స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. వనపర్తి పట్టణంలోని అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద సంఖ్యలో పాలకావాడిళ్లతో పురవీధులకుండా రాజానగరం అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు ర్యాలీగా వెళ్లి సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. స్వామి చేయండి స్వామి స్వామి అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం విత్తనాల వారి కాలువగట్టు సూర్యనగర్ శివారులో వేంచేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి ప్రత్యేకత సంతానం కలగని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని పురోహితులు రవివర్మ తెలిపారు. కమిటీ సభ్యులు అంచట గోవిందరావు మాట్లాడుతూ గత 15 ప్రతిరోజు హోమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొమ్మేటి రాము మాట్లాడుతూ 50 మందితో మొదలుపెట్టిన అన్నదాన కార్యక్రమం ఈ రోజు 5,000 పైగా భక్తులు అన్నదానంలో పాల్గొంటున్నారన్నారు. అప్పటి నుంచి 15 సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను.
ఈ ఆలయం దక్షిణ దిక్కుగా ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే దక్షిణానికి యముడు అధిపతి. ఈ ఆలయంలో ఎవరు పూజ చేయించుకున్నా వెంటనే సంతానం కలగడం కానీ, వెంటనే వివాహం కలగడం కానీ, వాళ్ళ పిల్లలతో రావడం కానీ, లేకపోతే భార్యతో రావడం కానీ, ఇటువంటి విశేషమైన జరుగుతూ ఉంటుంటాయి అన్నమాట. అలాగే షష్ఠి రోజున ఒక 20 మంది జోడాలతో మొదలుపెట్టిన ఈ కళ్యాణం 50 జోడాల దాకా ప్రత్యక్షంగా పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా సంతానం గాని, కళ్యాణం గాని జరగడం ఈ ఆలయ విశిష్టత. అదే రకంగా ఈ ఆలయంలో ఏ పూజ చేసినా ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం, ఎప్పుడు కూడా హోమం జరగండి. మాది అమలాపురం. మాది నాగసుబ్రహ్మణ్య స్వామి గుడి టెంపుల్ మేమే మెయింటైన్ చేస్తామని. మేము గ్రాండదమ్ములు అండి. గుడి కట్టి 20 years అవుతుందండి. అప్పటి నుంచి కూడా నిత్యం హోమాలు కానీ, పూజలు కానీ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయండి. ఎవరైనా మొక్కుకుంటే ఆ మొక్కులన్నీ కూడా ఖచ్చితంగా. ఆదిలక్ష్మి అండి, నేను ఒక హౌస్ వైఫ్ ని. మాది అమలాపురం, ఈస్ట్ గోదావరి. ఈ గుడి ప్రాశస్త్యం ఏంటంటే మాకు ఇక్కడ మా తోట అండి, ఇదంతాను ఒక ఎకరం అలా ఉంటది. దీంట్లో పొట్టు ఉండేది అనమాట అండి. మా అత్తయ్య గారు చెప్పడం ఏంటంటే ఒక పొట్టు ఉండి దాంట్లో ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్. ప్రజలకు తెలియజేసేది 14